ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి తనిఖీ చేశారు. వంట చేసేది పురుషుడు కావటం, అక్కడి నుంచి స్నానపు గదులు కనిపిస్తుండటంపై మండిపడ్డారామె. భవనంలో 7 గదులు బోధనేతర అవసరాలకు వాడుతుండటంపై ప్రిన్సిపల్ రాధికను మందలించారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ ఆమె భర్త భవనంలో పై అంతస్తు నివాసం ఉంటున్నట్టుగా గుర్తించి ఆడపిల్లలుండే పాఠశాల వసతి గృహంలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు పడుతున్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కనీసం ఈ మాత్రం కూడా ఇంకితం లేదా నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా విండోస్ ఉన్నాయి. ఎటు ఓపెన్ ఉంది విండోస్ కి మాట్లాడుతున్న సమస్యలు జెంట్స్ ఆయన కూడా ఎంగు ఉన్నాడు. అబ్బాయి 20 సంవత్సరాలు ఉంటాయి. వాడికి ఇంటికి ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఏం చూస్తున్నారు మీరంతా? మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి అయినా కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏమమ్మా మీరందరూ ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు అది ఓపెన్ చేసి ఉంది. వాడు కూరగాయలకు వస్తున్నాడు రూమ్ లో. చెప్పండి, నాకు అర్థం కదా. చెప్పేదేనమ్మా, ఒక చెక్క తీసుకొని మేకులు కొట్టే కదా. ఎవరు కొట్టారు? ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మేము చూసినాం అందరం కలిసి. కూరగాయలు అనుకోలేదమ్మా, ఇట్లా అనుకోలేదు అసలు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు కదా అంటే చూడొచ్చు. అట్లా పిల్లలందరూ ఓపెన్ బాత్ చేస్తున్నారు. చిన్న పిల్లలందరూ పెద్ద పిల్లలందరూ ఓపెన్ గా చేస్తున్నారు బాత్.